క్షణక్షణ పోరాటం కణకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీసీల ఆరాధ్య దైవం బీపీ మండల్. విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 50% వరకు రిజర్వేషన్లు ఇవ్వొచ్చని ఇందిరాగాంధీ హయాంలోనే నివేదిక. 1990లో మండల్ కమిషన్ అమలు పరిచిన అర్టీ ప్రధాని బీపీ సింగ్. ఆయన నివేదికతోనే దేశంలో మండల ప్రకంపనలు. ఉత్తర భారత్లో సామాజిక రాజకీయ శక్తిగా ఎదిగిన బీసీ నాయకులు. నేడు బీపీ మండల్ జయంతి సందర్భంగా పలువురు బీసీ నేతల శుభాకాంక్షలు. మదనపల్లెలో రెయిన్బో ఆసుపత్రి నిర్లక్ష్యం. 4 నెలల చిన్నారికి అందని వైద్యం. సరిగ్గా స్పందించినందుకే చిన్నారి మృతి అని తల్లిదండ్రుల నిరసన. పేరుకే 24 hours 7 days అంటూ పబ్లిసిటీ. సిపిఆర్ పరీక్షలు చికిత్సలు ఎంతవరకని నిలదీత. బయ్యారెడ్డి కాలనీలో ఇళ్ల పట్టాల పేరుతో ఘరానా మోసం. చేనేత కార్మికులు ఒక్కొక్కరి వద్ద నుంచి 3 నుంచి 4 లక్షల వరకు వసూలు. దాదాపుగా 2 కోట్ల వరకు వసూలు చేసిన వైనం. తాలూకా పోలీసులను ఆశ్రయించిన బాధితులు. పరారిలో మోసగించిన మంజునాథ్. తనకు సంబంధం లేదంటున్న నిందితురాలు దివ్య. ఇక డీటెయిల్స్ చూస్తే, రెయిన్బో హాస్పిటల్ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చిన్నారి మృతి. మదనపల్లి పట్టణంలోని మార్పూరి వీధిలో ఉన్న రెయిన్బో హాస్పిటల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 24 గంటలు వైద్యమని బోర్డు వేసుకోవడమే కాక ఆసుపత్రిలో చికిత్స కోసం తమ 4 నెలల బిడ్డను చేర్చుకొని నిర్లక్ష్యం చేయడం వల్లే చనిపోయాడని బాధితులు ఆరోపించారు. కర్ణాటక రాష్ట్రం చేలూరుకు చెందిన లలిత శంకర్ దంపతులకు 3వ కాన్పులో మగబిడ్డ జన్మించాడు. లలిత శంకర్ల కుమారుడు ప్రణీత్ వయసు 4 నెలలు. తమ బిడ్డ ప్రణీత్ ను చేలూరు నుండి అనారోగ్యం కారణంగా మదనపల్లి రెయిన్బో హాస్పిటల్లో చేర్పించారు. అయితే శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో చిన్నారిని తీసుకుని తల్లిదండ్రులు రావడంతో రెయిన్బో ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది డాక్టర్ భోజనానికి వెళ్లాడని పురిటిబిడ్డ తల్లిదండ్రులతో చెప్పారు. తమ బిడ్డ పరిస్థితి చాలా దయనీయంగా ఉందని శంకర్ మరియు లలితలు ఆసుపత్రి సిబ్బందితో వేడుకున్నారు. చేర్చుకున్న తర్వాత డాక్టర్ 6 గంటల వరకు రాడు అని చెప్పారు. 6 గంటలకు వస్తాడని, అంతవరకు వేచి చూడాలని ఆసుపత్రి సిబ్బంది తెలియజేయడం జరిగిందని, డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి నిర్లక్ష్యం వల్లనే తమ చిన్నారి మృతి చెందిందని శంకర్ మీడియా ముందు వాపోయాడు. రెయిన్బో హాస్పిటల్ బయట 24 గంటలు 7 రోజులు అని బోర్డు వేసుకోవటం ఎందుకని చిన్నారి తండ్రి శంకర్ అనే బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. డాక్టర్ అనిల్ కుమార్ వచ్చిన తర్వాత సిపిఆర్ చేయటం జరిగిందని, పురిటి బిడ్డ పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు సిపిఆర్ ఎంతవరకు చికిత్సలో భాగమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. పురిటి బిడ్డ చనిపోవడం డాక్టర్ యొక్క నిర్లక్ష్యం, సిబ్బంది యొక్క ఆలస్యమని శంకర్ మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యాడు. చనిపోయిన చిన్నారితో తండ్రి శంకర్ కన్నీరు మున్నీరవుతుంటే హాస్పిటల్ ఆవరణం కొద్దిసేపు నిశ్శబ్దంగా మారింది. కుటుంబ సభ్యులు హాస్పిటల్ వద్దకు చేరుకోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేసేది లేక మృతి చిన్నారితో శంకర్ దంపతులు తమ సొంత ఊరికి వెళ్లిపోయారు. ఇప్పుడు స్వస్థానే బేబీ చాలా ఇప్పుడు ఏదైనా బ్లూ కలర్ పుట్టిన బిడ్డలు ఉంటారు. 24/7 పుట్టిన పిల్లలు ఎయిడ్స్ కన్నా చేతులు కాళ్ళు బ్లూగా ఉండేవాళ్ళు అట్లా వస్తారు. అట్లా బేబీస్ వెంటిలేటర్ మనం 24/7 మనం పెట్టిస్తూ ఉంటాం. అసలు వెంటిలేటర్లో కూడా మనం డాక్టర్ అనాలిసిస్ చేసినంతగా స్టాఫ్ అనాలిసిస్ చేయడం అనేది మనకు కష్టం అవుతుంది. ఇక్కడ ఏ హాస్పిటల్లో అయినా కూడా. మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందిద్దాం. ఎమ్మెల్యే ఎం షాజహాన్ బాషా పిలుపు. మదనపల్లె టౌన్ రెడ్డిస్ కాలనీ ఎక్స్టెన్షన్ లో మొక్కలు నాటిన ఎమ్మెల్యేగా షాజహాన్ బాషా. వారంలో ఒక రోజు హరిత మదనపల్లె మన లక్ష్యం అంటూ మొక్కలు నాటుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న ఎమ్మెల్యే షాజహాన్. పచ్చదనంతోనే ఆరోగ్యానికి భద్రత లభిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపునిచ్చారు. ఆదివారం మదనపల్లె టౌన్ రెడ్డిస్ కాలనీ ఎక్స్టెన్షన్ లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటి వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. కాలుష్యం పెరిగితే మానవ మనుగడకే ప్రమాదమన్నారు. స్వచ్ఛమైన ఆక్సిజన్ కావాలంటే, వాయు శబ్ద కాలుష్యం తగ్గాలంటే అది కేవలం పచ్చదనంతోనే సాధ్యమని సూచించారు. పట్టణీకరణ పెరుగుతున్న తరుణంలో పచ్చదనం హరించుకుపోవడం, కాలుష్యం పెరగడం వల్ల ప్రాణవాయువు కొరత ఏర్పడుతుందని, అందుకు ఢిల్లీ పరిస్థితులే అద్దం పడుతున్నాయని సూచించారు. మొక్కలు నాటడంతో పాటు చెట్లను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలుగు డాక్టర్ మృతి.
తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు గ్రామానికి చెందిన డాక్టర్ పేరంశెట్టి రమేష్ బాబు దుండగుడు జరిపిన కాల్పుల్లో చనిపోయాడు. అమెరికాలో పలు ఆసుపత్రులు నిర్మించి సేవలందిస్తున్నారు రమేష్ బాబు. అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడిపోయి మంచి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండియా నుంచి అమెరికాకు వెళ్లే రాజకీయ ప్రముఖులకు తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చేవారు రమేష్ బాబు. రమేష్ బాబు సేవలకు గుర్తింపుగా అక్కడ ఓ వీధికి ఆయన పేరు పెట్టారు. ఆయన భార్య కూడా వైద్యురాలే. వీరికి 2 కుమార్తెలు, 2 కుమారులు ఉన్నారు. తాను చదువుకున్న ఉన్నత పాఠశాలకు గతంలో 14 లక్షల రూపాయలు విరాళమిచ్చారు. అంతేకాకుండా స్వగ్రామంలో సాయిబాబా మందిర నిర్మాణానికి 20 లక్షల రూపాయలు కూడా అందించారు. ఆగస్టు 15న నాయుడుపేటలో బంధువుల వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆయన అంతలోనే మృతి చెందారన్న వార్త కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురిచేసింది. రమేష్ బాబు తల్లి, సోదరుడు నాయుడుపేటలో నివాసముంటున్నారు. వీరంతా అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. తంబలపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో డిఆర్డీఏ వెలుగు కార్యక్రమంలో పాల్గొన్న తంబలపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి మహిళలకు 5.61 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. జయచంద్రారెడ్డి మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన లక్పతి దీదీస్ కార్యక్రమంలో ప్రారంభించారన్నారు. జిల్లా గ్రామాభివృద్ధిలో భాగంగా అన్నమయ్య జిల్లాలో బ్యాంకు లింకేజీ ద్వారా 43 స్వయం సహాయక సంఘాలకు విడుదల చేసిన 5.61 కోట్ల చెక్ ని మహిళలకు జయచంద్రారెడ్డి అందజేశారు. మహిళలు ఆర్థికంగా ఎదగటం కోసం దేశంలోనే వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించి గొప్ప కార్యంగా తీర్చిదిద్దారని ప్రశంసలు కురిపించారు. కుటుంబ పోషణలో తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమని, ఆర్థికంగా వారు ఎదగాలని, సమాజానికి చేదోడు వాదోడుగా ఉండాలని జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం హరినాథ్, సిసిలు హనుమంతు, రెడ్డమ్మ, ఆంజనేయులు, మండల సమైక్య అధ్యక్షురాలు ఉషారాణి, మంత్రి గిరిధర్ రెడ్డి, మంత్రి ప్రసాద్ రెడ్డి, మస్తాన్ రెడ్డి, పతికోట సర్పంచ్ కేశవరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు గోపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, జయరాం రెడ్డి మరియు సంఘమిత్ర, లక్పతి దీదీలు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. తమిళ సినీ సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే పార్టీ మర్రి చెట్టు లాంటిది, ఎలాంటి తుఫానునైనా ఎదుర్కొంటుందని తెలిపారు. డీఎంకే మర్రి చెట్టును ఎవరూ కదిలించలేరని తెలిపారు. మంత్రి ఏవి వేలు రచించిన కలైజ్ఞర్ ఎనుముదాయ్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో నటుడు రజనీకాంత్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తమిళ సినీ రారాజు రజనీకాంత్ క్రేజ్ అంతా ఇంత కాదు. ఆయన ఏమి మాట్లాడినా అది సంచలనంగా మారుతుంది. తమిళ హీరో విజయ్ రాజకీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో తాజాగా ఆయన తమిళ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. రాజకీయాల గురించి మాట్లాడితే జాగ్రత్తగా ఉండాలి, విమర్శలు ఇతరులను బాధించకూడదని తెలిపారు. కళాకారుడు కరుణానిధి ఎదుర్కొన్న సమస్యలు మరెవరికైనా జరిగి ఉంటే కనుమరుగయ్యేవారు. కరుణానిధి సమాజం, ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారన్నారు. రజనీకాంత్ కరుణానిధి గురించి అరగంట ఆయన ఒక్కడే మాట్లాడినట్లు కాదు, పైనుంచి ఆర్డర్ వస్తేనే ఆయన ఇంతలా మాట్లాడి ఉంటారని తెలుస్తోంది. సీనియర్లను హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు, కానీ స్టాలిన్ సమర్థవంతంగా ఆ పని చేస్తూ ఉన్నారు. వరుసగా పార్టీకి విజయాలను తీసుకొని వస్తున్నారు. ఆయనకు నా అభినందనలు అని అన్నారు. అయితే విజయ్ కొత్త పార్టీ పెట్టిన తరుణంలో కౌంటర్ గా రజనీకాంత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. ఈ రోజు ఆగస్టు 25న బీపీ మండల్ జయంతి. బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగాల్లో కోటా 50% వరకు ఇవ్వవచ్చని అప్పటి కేంద్ర ప్రభుత్వానికి నిష్పక్షపాతంగా నివేదిక ఇచ్చిన బీసీల ఆరాధ్య దైవం. దీంతో బీపీ మండల్ కి జన్మదిన వేడుక జరుపుదాం, బీసీల ఐక్యతను చాటుదాం అంటూ పలువురు బీసీ నేతలు జనసైనిక్ న్యూస్ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. బిందేశ్వరి ప్రసాద్ మండల్ బీపీ మండల్ అంటే ఒక రాజకీయ, సామాజిక సంచలనం. 1990 ఆగస్టు 7వ తేదీన అప్పటి ప్రధాని వీపీ సింగ్ మండల కమిషన్ సిఫార్సులను అమలు చేస్తున్నామని పార్లమెంట్ లో ప్రకటన చేశారు. అప్పటి నుంచి బీపీ మండల్ అంటేనే అగ్రకులాలు బగ్గుమన్నాయి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, హైకోర్టు జడ్జి, భారతదేశ పార్లమెంట్ సభ్యుడు, సంఘ సంస్కర్త, 2వ వెనుకబడిన తరగతుల మండల కమిషన్ కు చైర్మన్, మండల కమిషన్ చైర్మన్ గా సంచలనం సృష్టించిన వాడు బీపీ మండల్. నేడు భారతదేశంలో బీసీలు సుమారు 3600 పైగా కులాలకు రిజర్వేషన్స్ అందుతున్నాయి అంటే బీపీ మండల చొరవే. ఆయన ఇచ్చిన కమిషన్ నివేదికనే
అని చెప్పాలి. నేడు దేశంలోని అన్ని పార్టీలు బీసీల జపం చేస్తున్నారంటే దానికి ఆద్యుడు బీపీ మండలే కారణమని చెప్పొచ్చు. ఉత్తర బీహార్లోని సహర్సాలో అత్యంత ధనికులైన యాదవ్ జమీందారీ కుటుంబంలో జన్మించారు. భారతదేశంలో మొదటి ఓబీసీ కమిషన్ అప్పట్లో కాకా కాలల్కర్ కమిషన్ భారతదేశంలోని ప్రజలలో ఒక భాగాన్ని అండర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇతర వెనుకబడిన కులాలుగా నివేదించింది. భారతీయ రాజకీయాల్లో తక్కువగా ఉన్న బలహీన వర్గాల కోసం పాలసీపై తీవ్రమైన చర్చ ప్రారంభమైంది. మొదటి ఓబీసీ కమిషన్ ఏమీ తేల్చకుండా వదిలేయడంతో రెండవ ఓబీసీ కమిషన్ బీపీ మండల్ సామర్థ్యంలో 5 సభ్యులతో భారత ప్రభుత్వం నియమించింది. అప్పటి జనతా పార్టీ ప్రభుత్వం 1968 ఫిబ్రవరి 1న బీపీ మండల్ బీహార్ రాష్ట్ర రెండవ బీసీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. 1978 డిసెంబర్లో మొరార్జీ దేశాయ్ 5 సభ్యులు గల పౌర హక్కుల కమిషన్ వేశాడు. దీనికి బీపీ మండల్ చైర్మన్ గా వ్యవహరించారు. అతడి కమిషన్ నివేదిక 1980 డిసెంబర్ 31లో పూర్తయింది. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలలో ఇతర వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు రిజర్వు సీట్లను 33% నుండి 50% వరకు నిష్పత్తి ప్రకారం కేటాయించాలని సిఫారసు చేశాడు బీపీ మండల్. కమిషన్ నివేదిక ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పరిశీలనలోకి వచ్చింది. కానీ అమలు జరగలేదు. ఒక దశాబ్దం తరువాత ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఈ సిఫార్సులను ఆమోదించాడు. మండల కమిషన్ 43 సిఫార్సులను ఆమోదిస్తే వాటిలో కేవలం 3 మాత్రమే ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. దేశంలో అన్ని పార్టీలు మండల కమిషన్ తరువాతనే బీసీలు జపం చేస్తున్నాయి అని చెప్పవచ్చు. కానీ వారి ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే అనేది విమర్శ ఉంది. బీపీ మండల్ 1982 ఏప్రిల్ 13న మరణించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని ఘరానా మోసం. ఇళ్ల స్థలాల పేరిట మదనపల్లిలో భారీ మోసం జరిగింది. తాలూకా పోలీసులకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదిరి ఇనగలూరుకు చెందిన మంజునాథ్, అతని ప్రియురాలు దివ్య మదనపల్లికి వచ్చారు. కొల్లబైలు గ్రామం బయ్యారెడ్డి కాలనీలో చేనేతల నుండి ఒక్కో ప్లాటుకు దాదాపు 3 నుంచి 4 లక్షలు, మొత్తంగా 2 కోట్ల వరకు వసూలు చేశారు. మంజునాథ్ పరారీలో ఉండగా దివ్య తనకు సంబంధం లేదని బాధితులకు తేల్చి చెప్పింది. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు తాలూకా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టామని సిఐ కళా వెంకటరమణ తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీల ఆరాధ్య దైవం బీపీ మండల్. విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 50% వరకు రిజర్వేషన్లు ఇవ్వొచ్చని ఇందిరాగాంధీ హయాంలోనే నివేదిక. 1990లో మండల్ కమిషన్ అమలు పరిచిన అర్టీ ప్రధాని బీపీ సింగ్. ఆయన నివేదికతోనే దేశంలో మండల ప్రకంపనలు. ఉత్తర భారత్లో సామాజిక రాజకీయ శక్తిగా ఎదిగిన బీసీ నాయకులు. నేడు బీపీ మండల్ జయంతి సందర్భంగా పలువురు బీసీ నేతల శుభాకాంక్షలు. మదనపల్లెలో రెయిన్బో ఆసుపత్రి నిర్లక్ష్యం. 4 నెలల చిన్నారికి అందని వైద్యం. సరిగ్గా స్పందించినందుకే చిన్నారి మృతి అని తల్లిదండ్రుల నిరసన. పేరుకే 24 hours 7 days అంటూ పబ్లిసిటీ. సిపిఆర్ పరీక్షలు చికిత్సలు ఎంతవరకని నిలదీత. బయ్యారెడ్డి కాలనీలో ఇళ్ల పట్టాల పేరుతో ఘరానా మోసం. చేనేత కార్మికులు ఒక్కొక్కరి వద్ద నుంచి 3 నుంచి 4 లక్షల వరకు వసూలు. దాదాపుగా 2 కోట్ల వరకు వసూలు చేసిన వైనం. తాలూకా పోలీసులను ఆశ్రయించిన బాధితులు. పరారిలో మోసగించిన మంజునాథ్. తనకు సంబంధం లేదంటున్న నిందితురాలు దివ్య. క్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.